ఈరోజు మనకు నేర్పిస్తున్న పాఠం, చావు లేని ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా? భూమి మీద ఈ దేహంలో ఉండగానే దేవుని కోసం కష్టపడకపోతే, దేవునిని మహిమపరచకపోతే, దేవునిని మనం స్తుతించకపోతే, దేవుని గణపరచకపోతే, దేవునికి నచ్చినట్లు మనం జీవించకపోతే, దేవుని మాటల ప్రకారం మనం ప్రవర్తించకపోతే, మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? యాతన పడే స్థలానికి వెళ్ళాలి. వెళ్ళండి, మీరు చెప్పారు, మేము నమ్మమన్నారు అనుకోండి, ఖచ్చితంగా చచ్చిపోయాక మాత్రం ఆ రోజు ఆయన వచ్చాడు, చెప్పాడు, నేను నమ్మలేదు, ఇక్కడికి వచ్చేసానంట. అప్పుడు ధనవంతుడు అంటాడు, అయ్యో ఇక నేను నా పని అయిపోయింది కదా, కాలిపోతున్నాను కదా, ఇప్పుడు భూమి మీద నాకు ఎంతమంది ఉన్నారు? 5 సహోదరులు ఉన్నారు. ఈ విషయం తెలియకపోతే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కాలిపోతూ ఉంటారు, నా పక్కన కాలిపోతూ ఉంటారు. నా మొక్క వాళ్ళు చూడాలి, వాళ్ళ మొక్క నేను చూడాలి. ఇక చూస్తూ కేకలు వేస్తుంటే, బాబోయ్ ఈ బాధ వర్ణనాతీతం, బాబోయ్ నేను వివరించలేనిదని అబ్రహామును బతులాడుకున్నాడు. ఏమని? దయచేసి చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో దేవుని కోసం బ్రతకన